నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బులియన్ మార్కెట్ లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. బడ్జెట్ అనంతర పరిణామాలతో గత 3 రోజులుగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా కోలుకున్నాయి. అమాంతం పెరిగిన పసిడి ధరలు, వెండిపై భారీగా నమోదైన రికవరీ ఇన్వెస్టర్లను విస్మయానికి గురి చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? తాజా ధరల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బులియన్ మార్కెట్ ఇప్పుడు ఒక రోలర్ కోస్టర్ రైడ్ ను తలపిస్తోంది. గత వారం రోజులుగా భారీ పతనాన్ని చవిచూసిన బంగారం, వెండి ధరలు ఈ రోజు ఒక్కసారిగా గంతులేశాయి. సెన్సెక్స్ మార్కెట్ లో మంగళవారం ఉదయం నుంచి పసిడి ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,53,160 వద్ద ట్రేడ్ అవుతోంది. కేవలం ఒక్కరోజే దాదాపు 6% మేర పెరుగుదల నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వెండి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. గత 3 రోజుల్లో ఏకంగా 1.44 లక్షలకు పైగా పతనమైన వెండి ధర ఈ రోజు ఒక్కసారిగా 14% మేర రికవరీని సాధించింది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు 2,64,590 నుండి 2,80,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. నిన్నటి వరకు 2.25 లక్షల దిగువకు పడిపోతుందేమో అని భయపడిన ఇన్వెస్టర్లకు ఈ స్థాయి పుంజుకోవడం పెద్ద ఊరటనిచ్చింది. ఈ భారీ యూటర్న్ కు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం. భారత్ పై సుంకాలను 50% నుండి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ ను పూర్తిగా మార్చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికా, వెనిజులా వైపు మొగ్గు చూపుతామన్న భారత్ ప్రకటనతో భౌగోళిక రాజకీయ ఉత్కంఠ కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు మళ్లీ $4,800 మార్కును దాటడం, రూపాయి విలువలో మార్పులు కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. 2026 బడ్జెట్ తర్వాత మార్కెట్ అస్థిరతకు గురైనప్పటికీ ఇప్పుడు ట్రంప్, మోదీ స్నేహం బులియన్ మార్కెట్ కు కొత్త ఊపిరి పోస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర మళ్లీ 1.60 లక్షల దిశగా పయనించే అవకాశం ఉంది. మరి పసిడి మళ్లీ పాత రికార్డులను తిరగరాస్తుందా, లేక ఇదే ధరల వద్ద స్థిరపడుతుందా అనేది వేచి చూడాలి.